హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే క్యాన్వాలో రీసైజ్ ఆప్షన్ యూజ్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లోగో అని టైప్ చేశా. ఇక్కడ క్రియేట్ బ్లాంక్ అని ఉంది కదా, క్లిక్ చేశాను. ఫింగర్తో కొంచెం ఇలా కిందకి డ్రాగ్ చేయండి. ఇక్కడ మీకు ఎలిమెంట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సపోజ్ ఇక్కడ నేను యూట్యూబ్ ఎంటర్ అని టైప్ చేశా. ఇక్కడ మనకి ఆలు, గ్రాఫిక్స్, ఫొటోస్, ఆడియో ఇలా ఉంది కదా, ఇందులో గ్రాఫిక్స్ మీద క్లిక్ చేయండి. సపోజ్ నేను ఇక్కడున్న ఈ లోగో మీద క్లిక్ చేశాను, యూట్యూబ్. దీని సైజ్ కొంచెం డిక్రీజ్ చేశాను అండ్ కరెక్ట్గా సెంటర్లో ప్లేస్ చేద్దాం. మన ఫింగర్తో ఇలా ప్రెస్ చేసి మూవ్ చేస్తే ప్లేస్ చేసామంటే ఎగ్జాక్ట్ మిడిల్లో ప్లేస్ చేయొచ్చు. ఇంకొంచెం డిక్రీజ్ చేస్తున్న సైజు. ఇలా మీ ఫింగర్తో డ్రాగ్ చేస్తూ కొంచెం ఇలా మిడిల్లో ప్లేస్ అయ్యేటట్టు చూసుకోండి. ఇక్కడ క్లిక్ చేసేసాను. పక్కన క్లిక్ చేయండి, సెలక్షన్ పోతుంది. కింద టెక్స్ట్ టీ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. యాడ్ హెడ్డింగ్ ఉంది కదా, క్లిక్ చేయండి. సపోజ్ యూట్యూబ్ టైప్ చేసి ఓకే, దీన్ని మీద క్లిక్ చేసి దీన్ని ఇక్కడ పైకి ప్లేస్ చేద్దాం. ఇలా సమ్ వర్క్ చేసాము. దీనికి నేను ఒక బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టాలనుకుంటున్నాను. ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేస్తున్నా. ఎంటర్. ఏదైనా ఒక రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఎగ్జాక్ట్గా ఈ స్క్రీన్కి తగ్గట్టు అడ్జస్ట్ చేస్తున్నా. ఇక్కడ మనకి యూట్యూబ్ లోగో కనిపించట్లేదు కదా, కొంచెం ఇలా పక్కకి మూవ్ చేయండి ఫింగర్తో. కింద ఆప్షన్స్ మీకు పొజిషన్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, టు ఫ్రంట్, టు బ్యాక్ ఉంది కదా. సపోజ్ నేను ఈ బ్యాక్గ్రౌండ్ని వెనక్కి పంపించాలి. టు బ్యాక్ మీద క్లిక్ చేశా. అప్పుడు ఫుల్గా అది వెళ్ళిపోయింది. టెక్స్ట్ లోగో మనకి పైన కనిపిస్తున్నాయి. ఇక్కడ టెక్స్ట్ కూడా కలర్ మారుద్దాము. టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కలర్ మీద క్లిక్ చేసి వైట్ కలర్ సెలెక్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు బాగుంది. సో ఇలా నా వర్క్ అంతా చేసుకున్నాను. ఇది స్క్వేర్ లా ఉంది, ఈ సైజ్ కాదు నాకు. ఏదో ఇన్స్టాగ్రామ్ స్టోరీ సైజో, ఫేస్బుక్ పోస్ట్ సైజో కావాలి. పైన 3 డాట్స్ ఉన్నాయి, దాని మీద క్లిక్ చేయండి. రీసైజ్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, మీకు ఏది కావాలి? ఫేస్బుక్ పోస్టా, ఇన్స్టాగ్రామ్ స్టోరీనా? సపోజ్ నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీ మీద క్లిక్ చేశాను. కింద ఆప్షన్స్ లో కాపీ అండ్ రీసైజ్ దిస్ డిజైన్, ఇలా 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. కాపీ అండ్ రీసైజ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న స్క్వేర్ సైజ్ అలాగే ఉండి కొత్తగా మనకి రీసైజ్ అవుతుంది. అలా కాకుండా రీసైజ్ దిస్ డిజైన్ అంటే కాపీ అనేది ఏముండదు, డైరెక్ట్గా రీసైజ్ అయిపోతుంది. నేను ఇప్పుడు రీసైజ్ దిస్ డిజైన్ అన్నా. ఓకే, పేజ్ రీసైజ్డ్. సర్చ్ చూద్దాం. సో ఇలా వచ్చింది కదా, దీన్ని అడ్జస్ట్ చేయండి. ఈ టెక్స్ట్ని కొంచెం దీని మీద మూవ్ చేయండి. నీట్గా అవుతుంది మనకి. టెక్స్ట్ లోగో ప్రాబ్లం ఏం రాదు, కరెక్ట్గా రీసైజ్ అవుతుంది, నో ప్రాబ్లం. మళ్ళీ మీరు రీసైజ్ అవ్వాలి అంటే 3 డాట్స్ మీద క్లిక్ చేశారు, రీసైజ్ ఫేస్బుక్ పోస్ట్, రీసైజ్ దిస్ డిజైన్. మళ్ళీ రీసైజ్ అయింది, చూద్దాం. చూడండి, దీన్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా నీట్గా మనం రీసైజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఈజీ క్యాన్వా ట్యుటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంకా ఎవరికైనా అవసరం అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ.